ఒక మేలు నీకు జరగబోతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. నీ జీవితంలో ఈ చిన్న విషయాల కోసం ప్రార్థన చేస్తున్నావు. అయితే పరిశుద్ధాత్మ సెలవిచ్చే విషయం ఏంటంటే త్వరలోనే నీకు మేలు నేను జరిగించబోతున్నాను. ఇది ఒక గొప్ప మేలుగా ఉండబోతుంది. ఇది అద్భుతాలు చేసే మేలుగా ఉంటుందని పరిశుద్ధాత్మ సెలవిస్తున్న గట్టిగా రిసీవ్ అని చెప్పండి. ఈ యొక్క ప్రవచన వాక్కు కీర్తన 84:11 నుంచి వస్తుందండి. దేవుని యెహోవా నీకు సూర్యమును కేడమునే ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. వాక్యం సెలవిస్తుంది, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారో వారికి ఏ మేలు చేయకుండా ఉండే దేవుడు ఆయన. వాని కీడు చేయడం వాని చేత కాదు, వాని మేలు మాత్రమే చేస్తాడు. అయితే పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే, మీలో చాలామంది కన్నీరు కారుస్తున్నారు. ప్రభువా, ఎన్నాలి సమస్య, ఎన్నాలి కష్టం, ఎన్నాలి రోగం, ఎన్నాలి అప్పులని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. అలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు నేరుగా స్పష్టంగా సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నీ విషయంలో ఒక మేలు చేయబోతున్నాను, ఒక గొప్ప మేలు నీకు జరగబోతుందని సెలవిస్తున్నాడు. నమ్మచం వాళ్ళు గట్టిగా వారిసీవ్ అని చెప్పండి. వారిసీవ్ అని చెప్పండి. మేలు అంటే మంచి విషయం. ఆయన కీళ్ళు చేసే దేవుడు కాదండి. నీ జీవితంలో నష్టం, కీళ్ళు, సపాయాలు ఏమైనా జరుగుతున్నాయంటే దాని వెనుక మనుషుల ప్రమేయము, దురాత్మల ప్రమేయం ఉంటుంది. అయితే దేవుని ప్రమేయం ఉండదు. దేవుడు కొత్త నిబంధనలో మేలు చేసే దేవుడు, వాని మంచి విషయాలతో దీవించే దేవుడు. ఏ విషయం కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ విషయంకి జవాబుగా మేలు రూపంలో రాబోతుంది. వారిసీవ్ అని చెప్పండి. ఏ మేలైతే నువ్వు చూస్తున్నావో ఆ మేలు నువ్వు దేవుడు నీకు ఈ స్థలంలో జరిగించబోతున్నానని నేను ప్రవచిస్తున్నాను. గట్టిగా వారిసీవ్ అని చెప్పండి. నువ్వు ఏ స్వస్థ కోసం చూస్తున్నావో ఆ స్వస్థ నీకు మేలుగా ఉండబోతుంది. ఏ హౌస్ కోసం నువ్వు చూస్తున్నావో హౌస్ అనేది నీకు మేలుగా ఉండబోతుంది. ఏ ఉద్యోగం కోసం, ఏ శుభకార్యం కోసం నువ్వు చూస్తున్నది నీకు మేలుగా ఉండబోతుంది. సో దేవుడు మేళ్లతో తృప్తిపరిచే దేవుడు. ఈ సొక మేలు తర్వాత ఇంకో మేలు చేస్తాను సెలవిస్తున్నాడు. అయితే మీ జీవితంలో సాతాను క్రియలు ఎన్నున్నా కానీ, నష్టాలు ఎన్నున్నా కానీ, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఈ వాక్కు కనుక మీరు తీసుకొని నమ్మి పలికి విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే మీ విశ్వాసం ద్వారా మేలు చేస్తాను. కష్టంలో కానీ మేలు చేస్తాను. కీళ్ళున్నా కానీ కీళ్ళ మధ్యలోనే మేలు చేస్తాను. ఉన్నటువంటి కీళ్ళను మార్చేసి కన్వర్ట్ చేసి వాడిని ఎన్నైతే కీళ్ళు ఉన్నాయో ఆ కీళ్ళని మేలుగా చేస్తాను పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. వారిసీవ్ అని చెప్పండి. ఈ మేలు ఏం చేస్తుందంటే నీకు ఒక అద్భుతం చేసి పెడుతుంది. ఈ మేలు నీ శత్రువుని సైలెంట్ చేస్తుంది. ఈ మేలు ఉద్యోగ స్థలంలో, వ్యాపార స్థలంలో, కుటుంబంలో ఎక్కడెక్కడైతే ఏ మేలైతే నీకు జరగాలో, ఎవరి ద్వారా జరగాలో దేవుడు వాటిని సిద్ధపరిచి ఉన్నాడు. నేను ప్రవచిస్తున్నాను. ఇక విశ్వాసంతో వారిసీవ్ అని చెప్పండి. ఎవరికైతే విశ్వాసం ఉందో నేను ప్రవచిస్తున్నాను. మీ ఫైనాన్షియల్ మేలు, కుటుంబ మేలు, ఉద్యోగపరమైన మేలు, వ్యాపారమైన మేలు, అలాగే మీ పిల్లల విషయంలో, మీ భర్త విషయంలో, భార్య విషయంలో, లేక సేవ చేసినట్లయితే సేవ విషయంలో ఏ మేలైతే మీరు కనిపెడుతున్నారో, కోరుకుంటున్నారో, ఆశిస్తున్నారో, ఈవెన్ ఆశించకపోయినా, ఎక్స్పెక్ట్ చేయకపోయినా కానీ దేవుడు నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మేలు చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను. గట్టిగా వారిసీవ్ అని చెప్పండి. నేను ప్రవచిస్తున్నాను. ఈ స్థలంలో మేలు జరుగుతుండగా మీరు సికింద్రాబాద్లో బేతల వరకు వచ్చి మీరు ఒక సాక్ష్యం పంచుకుంటాం ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఈ మేలు సాతాను యొక్క నోరు మూసేస్తున్నాను ప్రవచిస్తున్నాను. వారిసీవ్ అని చెప్పండి. ఈ మేలు మిమ్మల్ని ఇంతవరకు ఎవరైతే అవమానించారో, నిందించారో, కించపరిచారో, ఎగతాళి చేశారో, కిందికి లాగారో వాళ్ళందరి యొక్క నోలను ఈ మేలు మూసివేస్తుందని ప్రవచిస్తున్నాను. నమ్మచ్చు వాళ్ళు గట్టిగా రిసీవ్ అని చెప్పండి. తండ్రి, వీళ్ళకి మేలు జరుగును గాక. నేను అభిషేకం రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సో ఈ ప్రవచన భాగం తీసుకొని ప్రార్థన చేయండి, కనిపెట్టండి. దేవుడు మేలు చేయబోతున్నాడు. త్వరలో సెకండ్ వారిలో బేతల వరకు వచ్చి మీరు సాక్ష్యం చెప్పబోతున్నారు. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా మేలుతో దీవించ